విజయనగరం జిల్లా రామభద్రాపురంలో మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కాట్ వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన ఎస్కాట్ వాహనం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ముగ్గురితో పాటు ముగ్గురు గన్మ్యాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కాట్ వాహనం టైరు పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన ఎస్కాట్ వాహనం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ముగ్గురితో పాటు ముగ్గురు గన్మ్యాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఈరోజు గుమ్మడి సంధ్యారాణి మెంటాడ మండలంలోని ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో రామభద్రపురం మండలం దాటిన తర్వాత ఆరిక తోట అనేటటువంటి ఒక ప్రాంతానికి చేరుకున్న క్రమంలో ఎస్కాట్ తాలూకా వాహనం తాలూకా ఫ్రంట్ వీల్ టైర్ పేలిపోవడం జరిగింది. ఈ దశలో ముందుగా వెళ్తున్నటువంటి వ్యాన్ ని వెనుక నుంచి వస్తున్నటువంటి పోలీస్ జీపు ఢీకొట్టడంతో ఒక్కసారి వ్యాను, అదేవిధంగా వ్యాన్ వెనుక భాగము, పోలీస్ జీప్ ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు గన్మ్యాన్లకి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్ లో ఉండేటటువంటి ఒక ముగ్గురు కూడా గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఈ దుర్ఘటనలో మంత్రి సంధ్యారానికి ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆ ఎస్కాట్ జీప్ వెనుకనే మంత్రి సంధ్యారాణి తాలూకా వాహనం ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారిగా వాహనం తాలూకా డ్రైవర్ చాకచక్యంగా ఏ రెండు వెహికల్స్ అయితే ఢీకొట్టుకున్నాయో ఆ త్రోవలు వెళ్లకుండా సైడ్ చేయడం జరిగింది. ఇది జాతీయ రహదారి పైన జరిగింది. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతంలో జరిగింది. అయితే ఈ దుర్ఘటన జరిగేటప్పుడు రాకపోకలు అనేటటువంటి తక్కువగా ఉండడంతో తొలి ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.